अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. ఏ శబ్దాలని ఊరికే ప్రయోగించలేదు, వాళ్ళ గుణాలకు తగ్గట్టే. ఆ రావణాసుడి గురించి చెబుతూ శ్మశాన చైత్య ప్రతిమోయవ అంటాడు. వాడు చాలా భూషణాలు పెట్టుకున్నాడు, అబ్బో చాలా హంగు ఆర్భాటం ఐశ్వర్యంతో ఉన్నప్పటికీ శ్మశానంలో పెట్టిన దిష్టి బొమ్మ ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాడు వాడు. మాష రాశి ప్రతీకాశం, మినుములు కుప్పబోస్తే అవి ఎలా ఉంటాయో అట్లా ఉన్నాడు. అంటే గుణప్రధానం కదా మనుషులంతా. ఆ గుణాలన్నింటినీ ఎవరికి ఏ శబ్ద ప్రయోగం చేయాలో అది చెప్తాడు వాల్మీకి భగవానుడు. ఇక్కడ హనుమంతుడిని అంటాడు మహాత్మా అంటాడు. అయితే ఎందుకు మహాత్మా అన్నాడు ఇప్పుడు హనుమంతుడిని వెంటనే అంటే భగవద్గీత చదవాలి. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, భగవద్గీత లక్షణ గ్రంథం అండి. భగవద్గీత పెట్టుకొని రామాయణం చదవండి, రామాయణం కరెక్ట్గా అర్థమవుతుంది. భగవద్గీతను పక్కన పెట్టుకొని భారతం చదవండి, భారతం కరెక్ట్గా అర్థమవుతుంది. భగవద్గీతను పక్కన పెట్టుకొని భాగవతం చదవండి, ఖచ్చితంగా భాగవతం ఏముందో అర్థమవుతుంది. అంటే భగవద్గీత గుండె లాంటిది. ఆ ధ్వని మనకు వినిపిస్తేనే అది సరిగ్గా సరఫరా చేయగలగదు వేదసారపు అర్థాలని, ఆహారాలని, ఆ విలువలని, ఆ విటమిన్స్ని, మనకి వైదికమైన విజ్ఞానపు విలువల విటమిన్స్ని మనకి డిస్ట్రిబ్యూట్ చేయగలిగినటువంటి గుండె భగవద్గీత. భగవద్గీతలో మహాత్ములంటే ఎవరో చెప్తాడండి కృష్ణుడు. ఎంత ఆశ్చర్యం వేస్తుందో ఇదంతా కూడా. వాల్మీకి భగవానుడు రామాయణాన్ని సంఖ్యాశాస్త్రానికి అనుగుణంగా, మంత్రశాస్త్రానికి అనుగుణంగా, సకల వేదవాంగ్మయానికి అనుగుణంగా అద్భుతంగా మనకు అందించాడు. అక్కడ జరిగిన యథాతథపు విషయాన్ని ఆ విజ్ఞానంతో మేళవించి అందించాడు ఆయన. అంటే ఏం చెప్తాడు ఇక్కడ? మహాత్ముడు అంటే ఎవరంటే భగవద్గీతలో కృష్ణుడు అంటాడు అనమాట. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. చాలా అద్భుతమైన డెఫినిషన్ మహాత్మ శబ్దానికి. మహాత్మానస్తు మాం పార్థ, మహాత్ములంటే ఎవరైనా తెలుసా అర్జున? దైవీం ప్రకృతి ఆశ్రిత, వాళ్ళు దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు. రెండు ఉంటాయి, అసుర ప్రకృతి, రాక్షస ప్రకృతి, దైవీ ప్రకృతి. అసురీ ప్రకృతిని ఆశ్రయించే వాళ్ళంటే రాక్షసులు అవుతారు. దైవీ ప్రకృతిని ఆశ్రయించేవాళ్ళు దైవీ ప్రకృతిని మాత్రమే ఆశ్రయించేవాళ్ళు, దాన్ని బాగా దృఢంగా చెక్కు చెదరకుండా ఆశ్రయించగలిగే దశకి వచ్చిన వాళ్ళు మహాత్ములు. వాళ్ళు ఏం చేస్తారు? ఆశ్రయించడం వల్ల వాళ్ళు దైవీం ప్రకృతి మాశ్రిత భజంతి అనన్య మనస్సు, వాళ్ళు నన్ను అనన్య మనస్సుతో భజిస్తారు. సీతమ్మ కూడా ఇదే మాట ఉంటుంది, అనన్య దైవత్వమేమియా అంటూ. అంటే వేరే ఫలితాల పట్ల, వేరే విధానాల పట్ల, వేరే దైవముల పట్ల భావం లేకుండా ఏకత్వ నిష్ఠతో పాతివ్రత్య భక్తితో భగవంతుణ్ణే సేవించేవాళ్ళు మహాత్ములు అంటే అండి. 10 ఇళ్ళు తిరిగేవారని కాదు, పాతివ్రత్య నిష్ఠతో భగవానుణ్ణే సర్వప్రాప్యముగా, సర్వరక్షకముగా, సర్వ విధములుగా శరణాగతి చేసినటువంటి మహావారు మహాత్ములు. వాళ్ళకి అది దైవీ ప్రకృతిని ఆశ్రయించడం వల్ల ఫస్ట్ ఆ దైవీ ప్రకృతిని ఎండుకొని ఆ దైవీ ప్రకృతి భగవంతుని అనన్య మనస్కుడిగా భజించే స్థితి వస్తుంది. అట్లా వచ్చినప్పుడు వాళ్ళకు ఒక విషయం తెలుస్తుంది, జ్ఞాత్వా మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాస్థిత భజంతి అనన్య మనస్సు. అనన్య మనస్సుతో భజించడం వల్ల వాళ్ళకి ఏం తెలుస్తుంది? జ్ఞాత్వా భూతాదిమవ్యయం. 2 విషయాలు తెలుసుకుంటారు. నేను ఖర్చు కాని వాడిని, అవ్యయుడిని, ఎప్పుడు నాలో ఎంత పెట్టినా పూర్ణతే ఉంటుంది, తరిగేది ఉండదు. ఒకటి, సకల భూతములకు నేనే ఆది, నేనే మూల కారణం. ఇవే మాటలు ముందు చెప్పాడు కదా. ఆ రామచంద్రుడు అంటే మానవుడు అనుకుంటున్నావేమో, ఆయన తలుచుకుంటే మొత్తం భూతజాతాన్ని సచరాచరములతో కూడినటువంటి దాన్ని క్షణంలో సంహరించి తిరిగి మళ్ళీ సృష్టించగలడు. అంటే అన్ని భూతములకు అతడు ఆది అని చెప్పాడు. అంటే భగవద్గీతలో మహాత్మ శబ్దానికి ఏ అర్థం చెప్పాడో అది హనుమంతుడి ఉపదేశంలో వచ్చింది కనుక దాన్ని స్పష్టంగా బలపరిచి ఆచరించగలిగిన దార్ఢ్యం ఆయనలో ఉంది కనుక ఆయనకి మహాత్మ శబ్ద ప్రయోగాన్ని 53వ సర్గ ప్రారంభపు మొదటి శ్లోకపు మొదటి లైన్లో చేస్తాడు వాల్మీకి భగవానుడు. ఇట్లా రామాయణం మహార్థ గంభీరమైనటువంటిది అనమాట.
ఇక్కడ చెప్పిన తర్వాత ఇక రావణాసుడు కోపం తట్టుకోలేక ఇతన్ని సంహరించమంటాడు. దాంతో వెంటనే విభీషణుడు దూతను సంహరించడం మంచిది కాదు, అది శాస్త్ర విరుద్ధం. ఒకవేళ దూత కష్టం కలిగిస్తే, తన స్థాయిని మించి ప్రవర్తిస్తే ఏదైనా అవయవాలను లోపం చేయవచ్చు అని చెప్పి అంటాడు. అప్పుడు దాంతో రావణాసుడు కొంచెం విని విభీషణుడి మాటని, అతనికి వానరానికి వాలమంటే ఇష్టం కనుక వాలాన్ని దగ్ధం చేయమని చెప్పని చెప్తాడు. దాంతో నూనెని నింపినటువంటి చీరలు తెచ్చి వాలమునకు కట్టి అతడికి నిప్పును అంటిస్తారు. హనుమంతుడు నిప్పు అంటిన తర్వాత చందనం రాస్తే ఎలా ఉందో అది వేడెక్కలేదు, చల్లగా ఉంది. ప్రకృతి ధర్మం కూడా మారింది. ఇది మనకి రామాయణం సుందరకాండ మొత్తంలో కనపడుతుందండి. ఎప్పుడైతే రామకార్యం కోసం బయలుదేరాడో హనుమంతుడు, సూర్యుడు వేడిగా ఉండటం తగ్గించుకున్నాడు. వాయువేమో రామకార్యం సిద్ధించడం కోసం అని చెప్పని శిష్యేవేచ వాయు రామకార్యార్థ సిద్ధయ్యే అని ఇతడికి అనుకూలంగా వీచింది. ఇక్కడ అగ్నిమో తన ధర్మాన్ని పక్కన పెట్టి చల్లగా అయ్యింది. అంటే రామ ప్రభావం ఆశ్చర్యమని హనుమంతుడు అనుకుంటాడండి. ఇప్పుడు ఎంత ఆశ్చర్యం కాకపోతే సముద్రంలో కొండ బయటకు వచ్చి నీకు హెల్ప్ చేస్తానంటావేంటి? మనం నిజంగా రామకార్యంలో గనక ఉంటే, రామసేవగా బ్రతుకుతూ ఉంటే ప్రకృతి అంతా మనకు అనుకూలమవుతుందండి. అందుకే ఏ రకమైన ఆర్థికంగానో లేకపోతే హార్దికంగానో ఏ రకమైన పీడలతో గ్రహబాధలతో ఎలా ఉన్నా సరే రామాయణ పారాయణ ఏ ఇంట్లో జరుగుతుందో అక్కడ అవన్నీ పటాపంచలు అవుతాయి. అక్కడ అవేవి ఉండవు. రామాయణం పారాయణ జరిగే గృహంలో చెంబులు తప్పేలలు లేకపోతే అక్కడ ఉండే వస్తువుల మీదకి దేవతలు ఆవహించి రామాయణం వింటూ ప్రీతి చెందుతారట. ఇక గ్రహాలు ఏం చేస్తాయి? గ్రహాలు ఆనందిస్తాయి. గృహంలో వాటి ప్రభావాన్ని లేకుండా బయటికి వెళ్ళిపోతాయి. వినాయకులు శమిస్తారు అందులో నుంచి. అంటే ఆటంకంలో కలిగించేటువంటి అధిపతులంతా కూడా, విఘ్నాలనిచ్చే అధిపతులంతా కూడా ఉపశమనం పొందుతారు ఈ రామాయణం విని. సర్వ దేవతలు ప్రీతితో నృత్యం చేస్తారు రామాయణం పారాయణం ఎక్కడ జరుగుతుందో. అందుకే రామనామం ఒక్కటి ప్రతిరోజు మన చేతి మీద శ్రీరామ 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 అని రాసుకునే అలవాటు ఒక్కటి చేయండి. లంక అసలే అందమైంది. బంగారంతో తాపడం, వెండితో తాపడం, నవరత్నాలతో, గోమేధికములతో, రకరకాల ధాతువులతో పిండి చేయబడినటువంటి తాపడాలతో నా లంక ఈ అగ్ని వల్ల ఒక్కో చోట ఎరుపు రంగు, ఒక్కో చోట నీలిమ రంగు, ఒక్కో చోట ఆకుపచ్చ రంగు, ఒక్కో చోట పసుపు రంగు, వివిధ వర్ణములతో ప్రకాశిస్తూ రంకంతా కూడా దివ్యంగా మొత్తం ఆకాశమంతా మబ్బులు పొగలు కమ్ముకుంటే పగలు కూడా రాత్రిలాయి లంక అద్భుతమైన స్వర్ణకాంతులతో మెరుస్తూ దహనం అయింది. అది చూసినటువంటి చారణులు, సిద్ధులు, గంధర్వులు, పైన సంచరించేటువంటి భూతములంతా కూడా చాలా ఆనందించాయి. లంకా దహనాన్ని ఆనందించాయి. ఈ లంకా దహనాన్ని ఎవరైతే చదువుతారో, పారాయణ చేస్తారో వాళ్ళకి జీవితంలో ఉండే శాపములు, పాపములు తొలగిపోతాయి. లంక ఎలా కాలిపోయిందో వాటికి ఉండే ప్రతిబంధకములు కూడా కాలిపోతాయని ఈ ఒక్క సర్గనైనా నిత్యం పారాయణ చేయమని చెప్పి పెద్దలు చెప్తారనమాట. For more videos like this, subscribe Big TV channel.